వెల్కమ్ టు ఎడ్యుకేర్. ఈ వీడియోలో ఉస్మానియా యూనివర్సిటీ డిగ్రీ ఇంగ్లీష్ సెమిస్టర్ 4కి సంబంధించినటువంటి టెక్స్ట్ బుక్ గ్రామర్ అంతా కూడా ఇందులో చూద్దాం. స్టూడెంట్స్ చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ ఎస్ఏస్ అయితే మీరు ఎలా చెప్తారో అదేవిధంగా ఒకే వీడియోలో గ్రామర్ టాపిక్స్ కూడా అయిపోయే మాదిరిగా మాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. అయితే దీనికి చేయడానికి సాధ్యం కాలేదు, ఎందుకంటే గ్రామర్ టాపిక్స్ చాలా లెంతీ ఉంటాయి. ఒక టాపికే 1 అవర్ పైన పడుతుందన్నమాట. అయినా ఎగ్జామినేషన్ పర్పస్లో మీకు ఎంత అవసరమో అంతా నేను ఇక్కడ చెప్తానమాట. మేజర్గా మనకు ఉన్నటువంటి టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని ఒక వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ ఇందులో సరిపోకపోతే వేరొక వీడియో చేస్తాను, ఓకేనా? అది అనమాట. సో ఈ వీడియోని మాత్రం మీరు రిపీటెడ్గా వినండి చాలు. జస్ట్ గ్రామర్ అంటే కూడా తెలియని వాళ్ళు, గ్రామర్ ఎలా చదవాలో కూడా తెలియని వాళ్ళు ఈ వీడియోని రిపీటెడ్గా వింటే చాలు, మీకు అసలు ఈ సిలబస్లో ఉన్నటువంటి గ్రామర్ ఏంటి అనేటువంటి టాపిక్ మీద మీకు ఒక అవగాహన వస్తుందన్నమాట. అలాగే ఇందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను ఇస్తాను. ఆ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కొన్ని డెఫినేషన్స్ కూడా ఇస్తాను. వాటిని బాగా వినండి, మంచిగా ప్రాక్టీస్ చేయండి చాలు. ఎగ్జామినేషన్లో మ్యాక్సిమం మీరు ఆన్సర్ చేయడానికి పాసిబిలిటీ అయ్యే విధంగా మీరు తయారైపోతారు. ఓకే, మీరు చేయాల్సింది ఏం లేదు, మళ్ళీ రిపీటెడ్గా వినాలి. ఓకే, ఈ సిరీస్ మొత్తం కూడా విన్న తర్వాత మీకు ఇష్టమైతే లాస్ట్కి లైక్ చేయండి, ఓకేనా? లెట్ us స్టార్ట్ దిస్. సో ఇక్కడ చూస్తే మనకు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి గ్రామర్ టాపిక్స్, వొకాబులరీ కావచ్చు, గ్రామర్ కావచ్చు, రైటింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ స్పీకింగ్ స్కిల్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇందులో డిస్కస్ చేద్దాం. ఇక్కడ గ్రామర్ అంటే ఓన్లీ గ్రామర్ కాదు, మనకు ఉన్నటువంటి స్పీకింగ్ స్కిల్స్, రైటింగ్, వొకాబులరీ, గ్రామర్ ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయన్నమాట. ఇక్కడ ఫస్ట్ టాపిక్ మనం చూసుకుంటే మనకు సిలబస్ ప్రకారంగా కాన్సనెంట్ క్లస్టర్స్ ఉందన్నమాట. కాన్సనెంట్స్ క్లస్టర్స్ అంటే ఏంటి అంటే, దీనికంటే ముందు వావెల్స్ గురించి కూడా చూద్దాం. ఇప్పుడు చూడండి, మనకు ఇంగ్లీష్లో సౌండ్స్ రకాలు చూసుకుంటే, ఒకటి లెటర్స్ చూసుకుంటే రకాలు 2 రకాలు అనమాట. కొన్నేమో వావెల్ సౌండ్స్ ఉన్నాయి, కొన్నేమో కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయి. వావెల్ లెటర్స్ ఉన్నాయి, కాన్సనెంట్ లెటర్స్ అనమాట. ఇక్కడ లెటర్స్ అంటే మనకు సౌండ్స్గానే మనం పరిగణించాలన్నమాట. అయితే ఇక్కడ ఏఈ ఐఓఈ కాకుండా ఉన్నటువంటి వాటన్నిటిని కూడా మనం కాన్సనెంట్స్ సౌండ్స్ అని అంటారు. అయితే ఇక్కడ కొన్నిసార్లు మనం రాసేటప్పుడు ఏ ఒకసారి రావచ్చు, ఏఈ రావచ్చు కొన్ని పదాల్లో, అలా వాటి క్లస్టర్ వేరుంటుంది. ఇక్కడ క్లస్టర్ అంటే ఏంటంటే గ్రూప్గా రావడం అనమాట. ఇప్పుడు ద్రాక్ష పండు గుత్తి చూస్తే ఎలా ఉంటుంది, ఒక గ్రూప్లో ఒకే గుత్తికి అన్ని పండ్లన్నీ కూడా ఉంటాయి కదా, సో అలా అనమాట. ఇక్కడ కూడా కాన్సనెంట్ క్లస్టర్ అంటే ఒకే చోట 2-3 పదాలు రావడం అనమాట. 2 లేదా అంతకంటే ఎక్కువ పదాలు, అవి కాన్సనెంట్ లెటర్స్ రావడం ఒక పదంలో, వాటిని ఇక్కడ మనం కాన్సనెంట్ క్లస్టర్స్ అని అంటారనమాట. ఇప్పుడు ఇమేజ్ చూస్తే మీకు తెలియవచ్చు. ఇక్కడ చూడండి, పక్కన ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజ్లో ఏం కనిపిస్తుంది, అన్ని లెటర్స్ కాన్సనెంట్స్ లెటర్సే ఉన్నాయి ఇక్కడ కదా. సో ఈ లెటర్స్ అన్నీ కూడా ఇలా రావడాన్ని మనం ఇక్కడ కాన్సనెంట్స్ క్లస్టర్స్ అని అంటారు. సింపుల్ కాన్సెప్ట్ అనమాట ఇది. మీరు ఎక్కువగా ఆలోచిస్తే మరి చాలా కఠినంగా అనిపిస్తుంది, కానీ జస్ట్ నేను చెప్పాను కదా, కాన్సనెంట్ క్లస్టర్స్ అంటే ఏఈ ఐఓఈలో కాకుండా వచ్చేటువంటి సౌండ్స్ అన్నింటినీ ఇక్కడ కాన్సనెంట్ సౌండ్స్ అంటారు. అవి గ్రూపులుగా రావడం, లేదా 1 లేదా 2 లేదా 3 ఒకే చోట రావడం మనం ఇక్కడ కాన్సనెంట్ క్లస్టర్స్ అంటాం. 1 కాకుండా 2 కంటే ఎక్కువ వస్తేనే క్లస్టర్ అంటాం, లేకపోతే లేదు, ఓకేనా? ఇప్పుడు అసలు ఈ కాన్సనెంట్ క్లస్టర్స్ అంటే ఏంటి, వీటి గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, కాన్సనెంట్ క్లస్టర్స్ ఆర్ 2 or more కాన్సనెంట్ సౌండ్స్. ఎలా ఉంటాయి, 2 లేదా అంతకంటే ఎక్కువ కాన్సనెంట్ సౌండ్స్ ఉంటాయి. విత్ ఇన్ ఏ సిలబుల్ విత్ నో వావెల్ బిట్వీన్ దెమ్. వాటి మధ్య ఎటువంటి వావెల్ సౌండ్ లేకుండా వరుసగా కాన్సనెంట్ సౌండ్సే వస్తే దాన్ని మనం ఇక్కడ కాన్సనెంట్స్ క్లస్టర్స్ అంటాం. అది కూడా ఎలా, ఒక వర్డ్ అంటే వర్డ్ కాదు, ఒక సిలబుల్లో ఎన్ని కాన్సనెంట్ సౌండ్స్ ఉన్నాయో వాటిని క్లస్టర్ అంటారు అంతే. వర్డ్లో ఎన్నైనా ఉండొచ్చు, ఒక సెంటెన్స్లో ఎన్నైనా ఉండొచ్చు, కానీ ఒక సిలబుల్లో ఎన్ని సౌండ్స్ వస్తాయో కాన్సనెంట్ సౌండ్స్, వాటిని ఇక్కడ క్లస్టర్స్ అని అంటారు. ఎలా, ది కాన్సనెంట్ సౌండ్స్ బిగినింగ్ టు ద సేమ్ సిలబుల్ డిఫరెంట్ ఫ్రమ్ ద సౌండ్స్ అక్రాస్ ద సిలబుల్. బిగినింగ్లో సేమ్ ఉండొచ్చు, తర్వాత మారచ్చు, ఓకేనా? వేరు విధంగా, అంటే ఒకే వర్డ్లో ఒక వర్డ్ ఉందంటే దాంట్లో చాలా సిలబుల్స్ ఉంటాయి, కానీ ఒక్కొక్క సిలబుల్లో వేరే సౌండ్స్ ఉంటాయి అన్నమాట. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు వర్డ్ అనేటువంటిది ఒక పెద్ద అంశం అనుకుంటే, అందులో సిలబుల్స్ అనేటువంటిది ఒక్కొక్క పార్ట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ ఉంది. కాలేజ్ అంటే మనకు ఇక్కడ సిలబుల్స్ ఉన్నాయంటే 2 ఉన్నాయి, కాలేజ్ కదా. ఈ 2 సిలబుల్స్లో మనం తెలుగులో రాసుకుంటే కాలేజీ అని రాస్తాం, బట్ అది ఇంగ్లీష్ ప్రకారంగా అది కరెక్ట్ కాదు కదా, కాల్ ఏజ్. ఓకే, ఇలా 1 లేదా 2 అలా రావచ్చు. ఇక కొన్ని సౌండ్స్ చూస్తే
ఇప్పుడు కండక్టర్ ఇక్కడ 3 సిలబుల్స్ ఉన్నాయి. సిఓఎన్ ఇక్కడ చూడండి, ఓ మధ్యలో ఉంది. సిఓఎన్ అంటే మధ్యలో ఏదైనా ఒక వావెల్ సౌండ్తో వచ్చిందంటే అది క్లస్టర్ కాదు. డియుసి డక్, టిఓఆర్ కండక్టర్. ఇక్కడ క్లస్టర్స్ అనేటువంటిది లేదనమాట. అంటే ఒక సిలబుల్లో వరుసగా ఈ కాన్సనెంట్ సౌండ్స్ అనేటువంటివి వస్తే దాన్ని మనం క్లస్టర్ అంటారు. ఇండివిజువల్ సౌండ్స్ విత్ ఇన్ ద క్లస్టర్ ఆర్ ప్రొనౌన్స్డ్ డిస్టింక్ట్లీ. ఇంకా దీంతో పాటు వేరే సౌండ్స్ ఉన్నాయంటే అవి కూడా వేరుగా పలకడం జరుగుతూ ఉంది. ఇక్కడ ఎక్కువగా ఇండియన్ లాంగ్వేజెస్లో చూసుకుంటే మనం కాన్సనెంట్ సౌండ్స్ చేసేటప్పుడు మనం కొన్ని వావెల్ సౌండ్స్ కూడా ఇన్సర్ట్ చేస్తాం. అయితే ఇది మీకు అవసరం లేదు, జస్ట్ నేను పాయింట్ ఇక్కడ పెట్టాను అన్నమాట. అయితే ఈ కాన్సనెంట్ క్లస్టర్స్ వల్ల మనకేంటి ప్రయోజనం అంటే మన ఫ్లూయెన్సీ పెరుగుతుంది. ఎస్పెషల్గా నాన్ నేటివ్ ఇంగ్లీష్ స్పీకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రొనౌన్సియేషన్ చాలా పర్ఫెక్ట్గా అవుతుందన్నమాట వీటిని ఉపయోగించడం వల్ల. అండ్ ఇక్కడ చాలా రకాలైనటువంటి భాషల్లో ఈ కాన్సనెంట్ క్లస్టర్స్ ఉంటాయి. ప్రతి భాషకు కూడా ఈ కాన్సనెంట్ క్లస్టర్సే ఉంటాయి. అవి వేరుగా ఉంటాయి, వాటి లక్షణాలు కూడా వేరుగా ఉంటాయి అన్నమాట. ఈ కాన్సనెంట్ క్లస్టర్స్ అనేటువంటివి పదం బిగినింగ్లోనే ఉండొచ్చు, మధ్యలోనైనా ఉండొచ్చు, చివరిలోనైనా ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మధ్యలో బిగినింగ్లో చూస్తే ఇక్కడ ఒక సౌండ్ ఉంది చూడండి, స్ట్రీట్ అనేటువంటి సౌండ్ ఉంది. ఈ స్ట్రీట్లో ఎస్టీఆర్ వరుసగా వచ్చాయి కదా, వరుసగా వచ్చాయి. ఎస్టీఆర్ స్ట్రీట్. ఈ స్ట్రీట్ అనే దాంట్ వల్ల ఒకటే సిలబుల్. ఇందులో ఆ సిలబుల్లో 3 ఒకేసారి కాన్సనెంట్ క్లస్టర్స్ వచ్చాయి. దీన్ని కాన్సనెంట్ క్లస్టర్ అంటారు. ఓకే, ఇక్కడ ఇంకొకటి చూడండి, సాల్వ్డ్ ఎల్వి అనేటువంటివి ఇక్కడ వచ్చాయి. ఎల్వి 2 ఒకే చోట వచ్చాయి. నెక్స్ట్ బిగినింగ్ క్లస్టర్ క్యాన్ బి 2. కొన్నిసార్లు 2 ఉంటాయి. ఎలా అంటే స్కాల్డ్ ఒక పదం ఉంది, స్కాల్డ్. ఎస్సి ఇవి 2 క్లస్టర్సే. ఎల్డి ఇవి చివరిగా 2 ఉన్నాయి. ఓకే, అంటే ముందు 2 కాన్సనెంట్ సౌండ్స్, చివరికి 2 కాన్సనెంట్ సౌండ్స్, మధ్యలో ఓ ఉంది. ఆ ఓ వావెల్ సౌండ్ అనమాట, స్కాల్డ్. ఓకే, ఇక్కడ బిగినింగ్ ఉంది, ఎండింగ్ ఉన్నాయన్నమాట. ఇంకొక పదం చూస్తే స్క్రీమ్, ఎస్సిఆర్. ఇక్కడ 3 వచ్చాయి క్లస్టర్. ఇది కూడా, వీటిని కూడా మనం కాన్సనెంట్ క్లస్టర్ అని అంటారనమాట. ఎండ్ క్లస్టర్ క్యాన్ బి అప్ టు 4 కాన్సనెంట్స్. కొన్నిసార్లు ఎండ్ ఎలా ఉంటుందంటే 4 క్లస్టర్స్ కూడా ఉంటాయి కాన్సనెంట్వి. ఇప్పుడు 12th ఉంది, 12th. ఇక్కడ చూడండి, టీడబ్ల్యూఈ తర్వాత ఎల్ఎఫ్టిహెచ్ఎస్ ఇవన్నీ కూడా వచ్చాయి. ఓకే, ఇవి ఈ 4 లేదా 5 ఏవైనా ఉన్నాయో ఇవన్నీ కూడా క్లస్టర్సే. 12th ఇలా. నెక్స్ట్ కామన్ క్లస్టర్స్ ఇంక్లూడ్. కామన్గా వచ్చేటువంటి క్లస్టర్స్ ఏంటంటే మనకు బాగా క్లస్టర్స్ అంటేనే ఇవి అనమాట. ఎస్టీఆర్ వస్తాయి, ఎస్పిఆర్ వస్తుంది, ఎస్కేఆర్, ఎస్కేడబ్ల్యూ, ఎస్పిఎల్, డిఆర్, కేడబ్ల్యూ ఎట్సెట్రా. ఇవన్నీ కూడా మనకు క్లస్టర్స్గా వచ్చేటువంటి అవకాశం ఉన్నటువంటి పదాలలో ఇవి ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఫస్ట్ పిఎల్ ప్లేలో పి కాన్సనెంట్ సౌండే, ఎల్ కాన్సనెంట్ సౌండే కదా. ప్లే ఇక్కడ 2 వచ్చాయి కాబట్టి ఇక్కడ పదం బిగినింగ్లో ఉన్నాయి చూడండి, వీటిని బిగినింగ్ క్లస్టర్స్ అంటారు. ఓకే, అప్లై, ఏపీపీఎల్వై. ఇక్కడ పి మధ్యలో ఉంది, ఆ తర్వాత ఎల్ కూడా మధ్యలోనే ఉన్నాయి. అంటే ఇవి మిడిల్ అనమాట, మిడిల్ క్లస్టర్స్ అనమాట. అప్లీ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. యాపిల్ ఇంకొకటి, ఇవి ఎండింగ్లో వచ్చేటువంటివి. యాపిల్, ఏపీపీఎల్ఈ, యాపిల్. నెక్స్ట్ పిఆర్ స్టార్టింగ్లో ఉంది. ఈ 2 కాన్సనెంట్ సౌండ్స్ మనం ఇక్కడ కాన్సనెంట్ క్లస్టర్స్ అంటారు. సర్ప్రైజ్, పిఆర్ ఇక్కడ మళ్ళీ ఆర్ కూడా ముందు ఉందిగా తీసుకోవచ్చు అంటే అట్లా కాదనమాట. ఎందుకంటే ఒక్కొక్క సిలబుల్లోనే రావాలి. ఇది ఒక సిలబుల్, ప్రైజ్ ఇది ఒక సిలబుల్, కాబట్టి అక్కడ పిఆర్ తీసుకున్నాం. ఆర్పిఆర్ తీసుకోకూడదు. పిఆర్ఐఎస్సి ఇది ఒక సిలబుల్ అయింది కాబట్టి మనం ఇలా తీసుకుంటాం. ఇక్కడ ప్యూర్ సింపుల్గా ఉంది. కంప్యూటర్ ఇలా. నెక్స్ట్ బ్లూ, బ్లెమ్, టేబుల్, బ్రేవ్, కోబ్రా, బ్యూటీ, ట్రేస్. ఇక్కడ బ్యూటీ తర్వాత ప్యూర్ ఇవి 2 పదాలు ఉన్నాయి కదా. ఇక్కడ 2 లేవు కదా సార్, ఒకటే ఉంది. మళ్ళీ మీరు దీన్ని క్లస్టర్ ఎలా అంటారని మీరు అనొచ్చు. దీని సౌండ్ ఎలా పలుకుతాం అంటే ప్యూర్ అని పలుకుతాం. ప్యూర్ అని పలికినప్పుడు దాన్ని మనం కాన్సనెంట్ సౌండ్స్లో ఫొనెటిక్స్లో ఎలా రాస్తామంటే పి ఇలా రాస్తాం, పి రాసి యు ఇలా పలుకుతాం అనమాట. అంటే 2 ఉన్నాయి కదా.
ఈ పి అనేటువంటిది కూడా కాన్సనెంటే, యు అనేటువంటిది కూడా కాన్సనెంటే. ప్యూర్ అలా అనమాట. బ్యూటిఫుల్ కూడా అంతే. బ్యూటిఫుల్. సో ఇక్కడ పదం ఒకటే కానీ లెటర్ ఒకటే ఉండొచ్చు, కానీ అక్కడ సౌండ్ చేసేటప్పుడు మాత్రం 2 సింబల్స్ వస్తాయి. ఆ 2 సింబల్స్ బేస్ మీద ఇది ఒక క్లస్టర్ అని చెప్తాం అనమాట. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి ఈ పదాలు. ఇందులో క్లస్టర్ లేదని అనుకుంటాం, కానీ క్లస్టర్ ఉంది. కంప్యూటర్ కాదు, కంప్యూటర్. ఎప్పుడైతే మనం ప్యూ పలుకుతామో అక్కడ వై సౌండ్ వస్తుంది అనమాట. వై కూడా మనం ఇక్కడ యాడ్ చేస్తాం. కాబట్టి ఇది మీరు ఫొనెటిక్స్ క్లాస్ డెప్త్గా విన్నారనుకోండి, అప్పుడు ఇది కనిపిస్తుంది అనమాట. ఇక్కడ జే కాదు, ఇది పీజే అని రాశాను కదా, జే కాదు, అది వై సౌండ్ అనమాట. యూ వస్తుంది కదా, అలా ఆ సౌండ్ ఇక్కడ జే పలుకుతుంది అనమాట. ఇది ఫొనెటిక్ సింబల్స్లో వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ట్విన్, అవుట్వర్డ్, తర్వాత మ్యూట్, ఇంకా కొన్ని పదాలు అమ్యూజ్, తర్వాత న్యూ, మాన్యూర్, హ్యూస్, ఇన్హ్యూమన్, స్ప్లాష్, స్ప్రే, ఆఫ్ స్ప్రింగ్, స్ట్రాంగ్, ఆస్ట్రే, స్టూపెండస్, స్క్రీవ్. ఇవన్నీ కూడా ఈ కాన్సనెంట్ క్లస్టర్కి ఎగ్జాంపుల్. ఇంకా కొన్ని కూడా చూద్దాం. ఓకే, ఇవన్నీ కూడా కాన్సనెంట్ క్లస్టర్కి సంబంధించినటువంటి ఎగ్జాంపుల్స్. నేను ఈ స్క్రీన్ మీద ఏవైతే చూపించానో వాటిని కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. మ్యాక్సిమం ఎగ్జామినేషన్లో ఇటువంటి రావడానికి అవసరం ఉంటుంది. బై మిస్టేక్ వేరే కూడా రావచ్చు, బట్ ఇవే స్ట్రక్చర్లో ఉంటాయన్నమాట. ఓకే, ఇదనమాట. సో కాన్సనెంట్ క్లస్టర్ అంటే మీకు అర్థమైంది కదా, ఒక పదంలో 2 లేదా అంతకంటే ఎక్కువ కాన్సనెంట్ పదాలు వస్తే ఒక సిలబుల్లో దాన్ని మనం క్లస్టర్ అని అంటాం. ఓకే, ఇవి మీరు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని వీటిని ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మీకు ఎగ్జామినేషన్లో ఎలా ఇస్తారంటే, రీడ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ అవుట్ లౌడ్, ఐడెంటిఫై ద కాన్సనెంట్ క్లస్టర్ ఇన్ ద రిటర్న్ డౌన్ ఫోనెటిక్ ట్రాన్స్క్రిప్షన్ ఆఫ్ ద కాన్సనెంట్ క్లస్టర్. ఇక్కడికి ఇచ్చినటువంటి పదాల్లో ఏ దాంట్లో కాన్సనెంట్ క్లస్టర్ ఉందో ఒకసారి చూడండి అని చెప్పేసి ఇస్తారనమాట. సిఫ్ట్ చూడండి, సిఫ్ట్ ఇక్కడ ఎఫ్టీ వచ్చింది, సిఫ్ట్. పంప్, ఎంపీ లాస్ట్కి వచ్చింది, పంప్. ష్రెడ్, ఎస్హెచ్ఆర్, ష్రెడ్. ఇందులో ఈ 5th వర్డ్ ఏదైతే ఉందో, ఈ 5th వర్డ్లో ఇక్కడ ష్రింప్ అనేటువంటిది వచ్చింది. ఆ తర్వాత ఇక్కడ ఫిఫ్త్లో కూడా ఎఫ్టీహెచ్ వచ్చింది. ప్రైవేట్, పిఆర్ స్టార్టింగ్లో ఉంది. స్ప్లాష్, ఎస్పిఎల్, స్ప్లాష్, ఇలా వచ్చిందనమాట. సో ఇలాంటి పదాలు మీకు ఎగ్జామినేషన్లో అడుగుతారు. నెక్స్ట్ ఇడియమ్స్ చూద్దాం. ఇడియమ్స్ అంటే ఏంటి? ఇడియమ్స్ అంటే జనరల్గా వీటికి ఎటువంటి రిటర్న్ స్క్రిప్ట్ ఉండదు, జస్ట్ నోటి మాట ద్వారానే ఉంటాయి. ఇంకొకటి, వీటిని లిటరల్గా మనం చెప్పలేం, ఇలా ఉంటుంది అని ఇలా గ్రామాటికల్గా ఇలా రాస్తాము అని కూడా చెప్పలేం అనమాట. ఇక కొంతమంది స్టూడెంట్స్కి డౌట్ ఉంటుంది, సార్ ఇడియమ్స్కి ప్రావర్బ్స్కి డిఫరెన్స్ ఏంటి సార్, 2 ఒకటే కదా అని కూడా అడుగుతూ ఉంటారు. ప్రావర్బ్స్ ఏంటంటే లిటరల్గా మీనింగ్ ఉంటుంది, వాటికి చాలా పొలైట్ మీనింగ్ ఉంటుంది. ఇడియమ్స్కి అలా ఉండదన్నమాట, జస్ట్ నోటి మాట ద్వారానే ఇవి ఉంటాయి. వీటికి లిటరల్గా ఎటువంటి మీనింగ్ అయితే ఉండదు, జస్ట్ ఒక ఎస్టాబ్లిష్డ్ వర్డ్ సెట్ అంతే. మన తాత ముత్తాతలు అలా వాడింటారు, మనం ఇప్పటికీ వాడతాం. ప్రావర్బ్స్ ఏంటంటే అవి కూడా అలాంటివే, కానీ వాటికి లిటరల్గా వాడతారనమాట, రాస్తారనమాట. అరే వీడు పెద్ద గుంటనక్కరా అంటారు. గుంటనక్క అంటే వాడు జంతువా అంటే కాదు, అంటే అలాంటి ఆలోచన ఉన్నటువంటి వ్యక్తిని అలా అంటారనమాట. ఇది ఒక ఇడియం లాంటిది. ఓకే, నువ్వు చదువుకుంటే బాగుపడతావు, కష్టే ఫలి అనేటువంటిది ఒక ప్రావర్బ్. అంటే నువ్వు కష్టపడితే ఇప్పుడు బాగుపడతావు అని చెప్పేసి, ఇది ప్రావర్బ్కి ఎగ్జాంపుల్ అనమాట. సో ఇది ఏంటో ఇంకా కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. ఇడియమ్స్ డిరైవ్ మీనింగ్ ఫ్రమ్ ఎస్టాబ్లిష్డ్ యూసేజెస్. అంటే ఒకప్పుడు దాన్ని వాడింటారు, ఇప్పటికీ మనం వాడుతూ ఉంటాం. నాట్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ వర్డ్స్. లిటరల్గా వాటిని ఇలా ఉంటుందని మాత్రం వాటిని ఇంటర్ప్రిట్ చేయలేం. ది ఎన్హాన్స్ స్పోకెన్ అండ్ రిటర్న్ లాంగ్వేజ్ యాజ్ అ ఫిగర్స్ ఆఫ్ స్పీచ్. ఫిగర్ ఆఫ్ స్పీచ్లో వాటిని కొంత మనం చెప్పేటువంటి లాంగ్వేజ్ ఏదైతే ఉందో దాన్ని కొద్దిగా పాలిష్ చేసి ఎన్హాన్స్ చేస్తాయి అనమాట ఈ ఇడియమ్స్. ఆరిజిన్స్ ఆఫ్ ఇడియమ్ కెన్ బీ ఫ్రమ్ లిటరేచర్, హిస్టరీ, సొసైటీ, కల్చర్. ఇవి ఏ విధంగా ఆవిర్భవించాయంటే సాహిత్యం నుంచి ఆవిర్భవించాయి, చరిత్ర నుంచి, సొసైటీ నుంచి, కల్చర్ నుంచి కూడా ఇవి ఆవిర్భావం చెంది ఉంటాయి. ఎందుకంటే ఒక్కొక్క కల్చర్లో ఒక్కొక్క రకమైనటువంటి పదాలు ఉంటాయి. ఓకేనా, ఇప్పుడు గుంటనక్క అనేటువంటిది ఏంటి, ఎట్లాంటిది అంటే అది ఒక హిస్టరీ అనుకోవచ్చు, ఒక సొసైటీకి అనుకోవచ్చు, ఒక సొసైటీలో. బ్లాక్ షీప్, ఓకే, ఇలాంటి పదాలన్నీ కూడా ఇలా ఉంటాయి అన్నమాట. సో దెన్ నెక్స్ట్, వర్బ్స్ ఇన్ ఇడియమ్స్ చేంజ్ అకార్డింగ్ టు ద టెన్స్ అండ్ ప్రొనౌన్స్ ఇన్ ద సెంటెన్స్. ఆ టెన్స్ ప్రకారంగా ఇందులో ఉన్నటువంటి పదాలు మారుతూ ఉంటాయి, వాటి మీనింగ్ కూడా ఇస్తూ ఉంటాయి. కామన్ ఇడియమ్స్ హ్యావ్ మీనింగ్స్ బియాండ్ లిటరల్ ఇంటర్ప్రిటేషన్.
కామన్గా వీటి యొక్క మీనింగ్స్ ఏంటంటే మనం లిటరల్గా చూపించిన దానికంటే ఎక్కువ ఉంటుంది, డిఫరెంట్గా ఉంటుందన్నమాట వీటి యొక్క మీనింగ్. అండ్ ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చారు, ఎట్ ద క్రాస్ రోడ్స్, ఆర్మ్ టు ది టీత్, రెడ్ టేప్, ఇవన్నీ కూడా వీటికి ఎగ్జాంపుల్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూస్తే మీకు తెలుస్తుంది అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ బాగా పెరుగుతుందన్నమాట. ఓకే, ఇక్కడ చూడండి, కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్, ఇది ఒక ఇడియం. దీని మీనింగ్ ఏంటంటే షేరింగ్ ఎ లాట్ ఆఫ్ సిమిలారిటీస్. కట్ ఫ్రమ్ ద సేమ్ క్లాత్ అంటే షేరింగ్ ది లాట్ ఆఫ్ సిమిలారిటీస్, అంటే ఒకే రకమైనటువంటి సిమిలారిటీస్ ఉండడం అనమాట ఇద్దరిలో. అండ్ ఇక్కడ చెప్పారు, ఇక్కడ దినేష్ హిస్ సిస్టర్, వాళ్ళిద్దరికి దగ్గరి పోలికలు ఉన్నాయని చెప్పడానికి దీన్ని ఉపయోగించారు. ఇక్కడ కొంత టెక్స్ట్ మిస్ అయిందనమాట. ఓకే, నెక్స్ట్ దాన్ని చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం. నేను వర్డ్ మీనింగ్ మాత్రం చెప్తాను, ఓకే, ఎందుకంటే వీడియో లెంత్ ఇంకా బాగా పెరిగిపోతుంది. అండ్ స్పిన్ ఎ యార్న్ అంటే టు ఫ్యాబ్రికేట్ ఎ స్టోరీ ఆర్ ఏ లై, అబద్ధం చెప్పడం. ఓకే, డోంట్ స్పిన్ ఏ యార్న్ అంటాం. డోంట్ స్పిన్ ఏ యార్న్ అంటే నువ్వు ఫ్యాబ్రికేట్ చేయొద్దు, అంటే ఆ కట్టుకథ అల్లకు అని చెప్పేసి. కట్టుకథ అంటే ఆ కథని కట్టుకట్టి మనం అల్లుతామా? అల్లలేం, జస్ట్ అలా చెప్తాం అంతే. వీడు చెప్పిందంతా కట్టుకథనే అని చెప్పేసి అంటాం, అలాంటిది అనమాట. సో అంటే అది అబద్ధము అని చెప్పేసి. సో అలాంటిది ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు, దాన్ని చూద్దాం. ఆ తర్వాత పుట్ వన్స్ ఇన్ సమ్వన్స్ ఎల్స్ షూస్ అంటే టు ఇమాజిన్ వాట్ ఇట్ హ్యాడ్ బీ లైక్ టు బీ ఇన్ సమ్వన్ ఎల్స్ సిచ్యువేషన్స్. పుట్ యువర్ సెల్ఫ్ ఇన్ షూస్ ద విక్టిమ్, అండర్స్టాండ్ దేర్ యాంగర్. అంటే ఇక్కడ పుట్ వన్ సెల్ఫ్ ఇన్ సమ్వన్స్ ఎల్స్ షూస్ అంటే టు ఇమాజిన్ వాట్ ఇట్ హ్యాడ్ బీ లైక్ టు బీ ఇన్ సమ్వన్స్ ఎల్స్ సిచ్యువేషన్. నా ప్లేస్లో వాడు ఉంటే ఎలా అయ్యేవాడో, ఎలా ఉంటుందో అది చెప్పుకోవడం, తెలుసుకోవడం అనమాట. హ్యాండిల్ విత్ కిడ్ గ్లౌస్, టు ట్రీట్ డెలికేట్లీ, చాలా కేర్ఫుల్గా డెలికేట్గా హ్యాండిల్ చేయటం. పుల్ అప్ వన్స్ సాక్స్, ట్రై హార్డర్, గట్టిగా లాగడం. పుల్ అప్ వన్స్ సాక్స్ అంటే ట్రై హార్డర్, గట్టిగా ప్రయత్నం చేయటం అని. ఆ తర్వాత ఇంకా కొన్ని, డాంకీస్ ఇయర్స్ అంటే ఎ వెరీ లాంగ్ టైమ్ అని. వి మెట్ ఎ డాంకీస్ ఇయర్స్ అంటే మేము చాలా కాలం క్రితం మేము కలిసాము, మళ్ళీ ఇప్పుడు కలుస్తున్నాం అని చెప్పేసి. డాంకీస్ ఇయర్స్ అంటే చూడండి, డాంకీస్ ఇయర్స్ అని మనం లిటరల్గా రాస్తామా? దాని మీనింగ్ ఏంటి? డాంకీ అంటే గాడిద, ఇయర్ అంటే సంవత్సరం, గాడిద సంవత్సరం అని చెప్పేసి చెప్తామా? ఇలా చెప్పలేమన్నమాట. దాని యొక్క మీనింగ్ వేరే ఉంటుంది. మనం వర్డ్ ఒకటి ఉంటుంది, దాని మీనింగ్ వేరే ఉంటుంది. అలా ఉండేదే ఇడియం అనమాట. ఓకే, ఏం పని చేస్తావరా, గాడిదలు కాసినావా, గాడిద గంత మోస్తావా, ఇలా చెప్తూ ఉంటారు. సో దాని యొక్క మీనింగ్ వేరుగా ఉంటుంది. కష్టపడి పని చేయడం, ఎప్పుడు పని చేస్తూ ఉండడం, అలా అనమాట. డాంకీస్ ఇయర్స్ అంటే ఎ వెరీ లాంగ్ ఇయర్ టైం, చాలా రోజుల క్రితం అని చెప్పేసి. ఆ తర్వాత క్యాట్ న్యాప్ అంటే ఏ షార్ట్ స్లీప్ అనమాట. షార్ట్ స్లీప్, జస్ట్ అలా పడుకోవడం. పిల్లలు ఏంటి, కొద్దిసేపు పడుకుంది మళ్ళీ లేస్తుంది, పడుకున్నట్టే ఉంటుంది కానీ టచ్ చేస్తే లేస్తుంది అనమాట. క్యాట్ న్యాప్ అంటారు దాన్ని. అంటే ఏ షార్ట్ స్లీప్, జస్ట్ అలా పడుకోవడం సోఫాలో, దట్ ఈస్. అండ్ క్యాట్స్ గాట్ వన్స్ టంగ్ అంటే టు నాట్ స్పీక్, మాట్లాడకుండా కూడా, యూజువల్లీ డ్యూ టు షైనెస్, సిగ్గుపడడం వల్ల మాటలు రాకపోవడం, దాన్ని క్యాట్స్ గాట్ వన్స్ టంగ్ అనమాట. అండ్ చికెన్ అవుట్ అంటే టు రిఫ్యూజ్ చేయడం, దాన్ని కాదని చెప్పడం, అవాయిడ్ చేయడం. ఓకే, దెన్ ఆఫ్టర్ మేక్ ఏ బీన్ లైన్, టు గో డైరెక్ట్లీ అండ్ క్విక్లీ టువర్డ్స్ సంథింగ్, ఏదైతే చెప్పదలుచుకున్నో దాన్ని డైరెక్ట్గా చెప్పేసేయడం, మేక్ ఏ బీ లైన్ అని చెప్పేసి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ నేను ఎందుకు చెప్పాలంటే లెంతీ అవుతుంది, టెక్స్ట్ మీకు కనిపిస్తుంది కదా, మీరు చదువుకోండి. ఓకే, ఫస్ట్ మీకు వర్డ్ దాని యొక్క మీనింగ్ తెలిస్తే మీరు ఎగ్జామ్లో ఇటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆ వర్డ్ని ఐడెంటిఫై చేసి మీరు అది ఈడియంగా మీరు చెప్పుకోవచ్చు. ఇంకా కొన్ని కూడా ఇక్కడ ఉన్నాయి, చూసుకోండి. అండ్ మన టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అన్నీ కూడా నేను ఇక్కడ చూపిస్తున్నాను. కొద్దిగా వీడియో పాజ్ చేసి వాటి యొక్క మీనింగ్స్ కూడా మీరు చదువుకోండి. నెక్స్ట్ లాస్ట్ కొన్ని చెప్తాను. బ్లాక్ షీప్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ ఏ డిస్గ్రేస్ టు ఏ ఫ్యామిలీ ఆర్ గ్రూప్, ఆ గ్రూప్తో సంబంధం లేనటువంటి వ్యక్తి, డిస్గ్రేస్ అయినటువంటి వ్యక్తి. ఇప్పుడు ఇలా బ్లాక్ షీప్ అని రోబో మూవీలో యూస్ చేస్తారనమాట. ఎవరు వసీకర్ చెప్తాడు, అంటే చిట్టి రోబో చెప్తున్నాడు బ్లాక్ షీప్ అంటే అక్కడ వసీకర్ దాక్కుని ఉంటాడు, ఆ గ్రూప్ చెందనేవాడు కానీ అక్కడ ఉంటాడు, దట్ ఈస్ బ్లాక్ షీప్. అవుట్ ఆఫ్ ది బ్లూ, సడన్ అండ్ అన్ఎక్స్పెక్టెడ్. అవుట్ ఆఫ్ ది బ్లూ అంటే సడన్గా అలా జరగడం అనమాట.
అండ్ ఫీల్ బ్లూ అంటే టు ఫీల్ డిస్ప్రెస్డ్ అనమాట. టు ఫీల్ డిస్ప్రెస్డ్ అని చెప్పేసి అంటారు. హైలీ కలర్డ్ అంటే ఏ స్టోరీ డిస్క్రిప్షన్ దట్ ఈజ్ ఎగ్జాగరేటెడ్ ఆర్ బియాస్డ్ అని చెప్పేసి. అండ్ సీ వన్స్ ట్రూ కలర్స్ అంటే టు అండర్స్టాండ్ సమ్వన్స్ ట్రూ క్యారెక్టర్. సీ వన్స్ ట్రూ కలర్ అంటే ఇతరులది క్యారెక్టర్ కరెక్ట్గా ఏదో అది మనం పసిగట్టడం, దాన్ని ఇలా అంటారు అనమాట. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు, వర్క్స్ కూడా ఇచ్చారు. సో ఇలా ఉంటాయి మీకు ఎగ్జామినేషన్లో ఈ విధంగా ప్రశ్నలు అడుగుతారు. అప్ ఇన్ ఆర్మ్స్, కాస్ట్ అన్ ఆర్మ్ అండ్ ఏ లెగ్, ఇలాంటివి ఇక్కడ ఇట్లా అడుగుతారు అనమాట. కొన్ని బ్లాంక్స్ కూడా ఇస్తారు జనరల్గా. సో ఈ రెండు కూడా ఒకసారి చూసి ప్రాక్టీస్ చేయండి, మీకు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ జస్ట్ ఏ మినిట్ అని చూద్దాం. జస్ట్ ఏ మినిట్, జామ్ అంటారు దీన్ని కూడా. సింపుల్గా చెప్తాను చూడండి. మీరు ఇంగ్లీష్లో ఒక పదం ఇస్తారు, లేదా ఒక టాపిక్ ఇస్తారు, ఒక సిచ్యువేషన్ ఇస్తారు, దాని మీద ఒక నిమిషం మాట్లాడాలి ఆగకుండా. మీరు తప్పు చెప్పినా ఒప్పు చెప్పినా ఏమైనా చెప్పండి, కానీ ఆ దాంట్లో కంటిన్యూగా మాట్లాడుతూ ఉండాలి. అదే దీని యొక్క థీమ్ అనమాట. జస్ట్ మినిట్, ఒక నిమిషంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారో అది చెప్పేసేయాలి. ఓకే, దీనివల్ల ఏంటి లాభం మాకంటే, దీనివల్ల ఏంటంటే లాంగ్వేజ్ ఇంప్రూవ్ అవుతుంది, లాంగ్వేజ్ యొక్క వొకాబులరీ ఇంప్రూవ్ అవుతుంది, ఆ టాపిక్ సంబంధించినటువంటి వొకాబులరీ మీకు బాగా డెవలప్ అవుతుంది. అది అనమాట. ఇంకొకటి ఇంటర్వ్యూస్లో కూడా ఇది బాగా యూస్ అవుతుంది. జస్ట్ ఎ మినిట్ ఈజ్ అ స్పీకింగ్ యాక్టివిటీ వేర్ పార్టిసిపెంట్స్ స్పీక్ ఫర్ ఏ మినిట్ వితౌట్ హెజిటేషన్, రిపిటేషన్, డీవియేషన్. అంటే ఇందులో ఎటువంటి హెజిటేషన్ లేకుండా, తడబాటు లేకుండా, అలాగే రిపిటేషన్ లేకుండా, డీవియేషన్ లేకుండా దీని గురించి మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు షర్ట్ బటన్ గురించి మాట్లాడడం అన్నాను, మీరు మాట్లాడాలంతే. బటన్ ఈజ్ సీవ్ టు ద షర్ట్, వి యూస్ ఫర్ పుట్టింగ్ షర్ట్స్, వీ యూస్ టు క్లోజ్ సంథింగ్, ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్ని కూడా చెప్పుకుంటూ పోవాలి. లేకపోతే స్పెట్స్ చెప్పాను, వీ యూస్ ఫర్ క్లియర్ విజన్, ఇలా ఒకటి తర్వాత ఒకటి అన్నీ కూడా చెప్పుకుంటూ పోవాలన్నమాట. సో హెజిటేషన్ లేకుండా, రిపిటేషన్ అంటే వాడిన పదమే మళ్ళీ వాడకుండా, ఆ టాపిక్ నుంచి డైవర్ట్ కాకుండా మొత్తం కూడా దాని గురించే మాట్లాడాలి. దాన్ని జస్ట్ ఎ మినిట్ అని చెప్పేసి అంటారు. ఆబ్జెక్టివ్స్ ఏంటంటే స్పీకింగ్ వితౌట్ హెజిటేషన్, ఎటువంటి హెజిటేషన్ లేకుండా నీట్గా, స్పీడ్గా, అప్రాప్రియేట్గా మాట్లాడడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే స్కిల్స్ డెవలప్డ్ ఇంక్లూడ్ లాంగ్వేజ్ అండ్ సోషల్ స్కిల్స్. దీనివల్ల ఏమవుతుందంటే సోషల్ స్కిల్స్ బాగా డెవలప్ అయిపోతాయి. అంటే ఎవరితోనైనా ఏ సబ్జెక్ట్ ఇచ్చినా, ఏ టాపిక్ ఇచ్చినా మాట్లాడేటువంటి సత్తా స్టూడెంట్లో వస్తుందన్నమాట. అండ్ నర్వస్నెస్ అంతా కూడా పోతుంది. ప్రతి ఒక్కరికి నర్వస్నెస్ ఉంటుంది మాట్లాడేటప్పుడు. ఈ నర్వస్నెస్ పోవాలి అంటే జస్ట్ మినిట్ ప్రోగ్రామ్ చాలా చాలా ఇంపార్టెంట్ అలా. డెప్త్గా తెలుసుకుంటారు విషయం మీద. కంప్యూటర్స్ అని ఇచ్చారు, జస్ట్ నీకు కంప్యూటర్స్ అన్నారు, కంప్యూటర్స్ అంటేనే మీరు కంప్యూటర్ గురించి మాట్లాడాలి. కంప్యూటర్ మనం దేనికోసం అంటే టెక్స్ట్ రైటింగ్ కోసం, ప్రజెంటేషన్ కోసం, సర్జరీస్ కోసం, చాలా వాటి కోసం ఉపయోగిస్తాం. కంప్యూటర్స్ లేనటువంటి ప్రపంచం మనం ఊహించలేము అని, ఇలా 1 నుంచి 2 కాదు, స్పేస్ వరకు కూడా అన్నీ మీరు చెప్పుకోవచ్చు కంప్యూటర్ యొక్క వాడుక ఎలా ఉంది ఏంటనేటువంటిది. టిప్స్ ఫర్ సక్సెస్ ఇంక్లూడింగ్ రీడింగ్ ఎక్స్టెన్సివ్లీ, స్టార్టింగ్ విత్ ఏ రిలెవెంట్ కొటేషన్. ఈ జస్ట్ మినిట్ ఎలా స్టార్ట్ చేయాలంటే ఒక రిలెవెంట్ కొటేషన్ తీసుకోవాలి, ఏదైనా ఒక సమాచారం ఉంటే దాని నుంచి దీన్ని బిగిన్ చేయాలి. చాలా నీట్గా, అద్భుతంగా ఉంటుందన్నమాట. ఇక ఎక్సర్సైజెస్ చూడండి, ఇలా ఇస్తారన్నమాట. మీకు ఒక 10 మినిట్స్కి మాట్లాడవలసినటువంటి ఒక సజెషన్స్ 10 సెకండ్స్ సంబంధించినటువంటి ఒక టాపిక్ ఇస్తారు, దాని గురించి మాట్లాడాలి. లేదా ఒక 1 మినిట్కి ఇస్తారు, 1 మినిట్లో ఈ టాపిక్ ఇస్తారు, దాని గురించి మాట్లాడాలి. మీరు ఎగ్జామ్లో మీరు మాట్లాడతారంటే మాట్లాడలేరు, రాయాలి అక్కడ అంతే. ఓకేనా. ఇక్కడ ఒక ప్రొసీజర్ ఇచ్చారు చూడండి. ద టీచర్ విల్ ఆస్క్ యూ టు పిక్ ఏ పీస్ ఆఫ్ పేపర్ విత్ ఏ టాపిక్ రిటర్న్ ఆన్ ఇట్. మీ క్లాస్ రూమ్లో కొన్ని స్లిప్స్ ఉంటాయి అనమాట. ఆ స్లిప్ల మీద కొన్ని టాపిక్స్ రాసింటారు. మీ టీచర్ ఉండి దాన్ని ఏదైనా ఒకటి పిక్ చేయంటారు. ఏదైనా ఒకటి పిక్ చేసి దాంట్లో ఒక టాపిక్ వస్తుంది, ఆ టాపిక్ గురించి నువ్వు మాట్లాడాలి అలా అనమాట. ఓకే, క్లాస్ రూమ్లో అయితే ఎక్కువ మంది ఉంటారు కాబట్టి 10 మినిట్స్ ఇస్తారు. మనకు ఇంటర్వ్యూ టైంలో ఏంటంటే 1 మినిట్ ఇస్తారు అనమాట. ఇక్కడ దీనివల్ల ఏమవుతుందంటే మన ఫ్లూయెన్సీ బాగా పెరుగుతుంది, అక్యురసీ పెరుగుతుంది, వొకాబులరీ పెరుగుతుంది, లాంగ్వేజ్ బాగా డెవలప్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మెమో రైటింగ్. ఎగ్జామినేషన్ పర్పస్లో చెప్పలే కదా, ఎగ్జామినేషన్ పర్పస్లో ఒక టాపిక్ ఇస్తారు, దీని గురించి రాయండి అంటారు అంతే. కంప్యూటర్స్ ఉంది, జామ్ రాయండి దీని మీద అని చెప్పేసి అంటారు. ఓకే, నౌ ట్రై టు స్పీక్ కంటిన్యూస్లీ ఫర్ 1 మినిట్ అనేటువంటిది మీకు అడగొచ్చు అనమాట. ఇక్కడ స్పీక్ అంటే రైటింగ్ అనమాట. ఎగ్జామినేషన్లో మనం రాసే వాళ్ళకి వినిపిస్తాం కాబట్టి ఇది కూడా అడిషనల్ రీడింగ్ అనమాట. ఇది అడగొచ్చు, అడగకపోవచ్చు. అడిగితే మీ లక్ అనమాట, అడగకపోతే లక్ అని మీరు అనుకుంటారు కదా. ఎస్. ఓకే, మెమో రైటింగ్ అంటే ఏంటి చూద్దాం. మెమో రైటింగ్ అంటే ఇది ఎక్కువగా ఇన్స్టిట్యూషన్స్లో ఉపయోగిస్తారు. ఇది ప్రభుత్వ సంస్థలు కావచ్చు, ప్రైవేట్ సంస్థలు కావచ్చు, ఏవైనా కావచ్చు.
అంటే ఎక్కువగా ప్రభుత్వ సంస్థల్లోనే ఉపయోగిస్తారు మెమో. ఒక ఇన్స్టిట్యూషన్లో సరైనటువంటి పని చేయనప్పుడు, ఒక ఇన్స్టిట్యూషన్లో పనిచేసేటువంటి ఉద్యోగికి నువ్వు ఇది చేయలేదు, ఇది చెయ్యి అని చెప్పేసి చెప్పడానికి ఇక్కడ మెమో ఉపయోగిస్తారనమాట. ఇంకా వేటికి ఉపయోగిస్తాం కొద్దిగా డీటెయిల్గా చూద్దాం. మెమో అంటే ఏంటంటే మెమోరాండమ్ అని చెప్పేసి ఈజ్ అఫీషియల్ రిటర్న్ కరెస్పాండెన్స్ యూస్డ్ ఇన్ బిజినెస్ ఆర్గనైజేషన్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఎక్కడ బిజినెస్ ఆర్గనైజేషన్స్లో ఉపయోగిస్తారు, అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో కూడా దీన్ని ఉపయోగిస్తారు. టు ఫెసిలిటేట్ ద ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్, సమాచారం ఒక స్థాయి నుంచి ఇంకొక స్థాయికి చేరవేయడానికి మనం ఈ మెమోరాండమ్ని ఉపయోగిస్తారు. మెమోస్ కన్వే ప్లాన్స్, షెడ్యూల్, ఎంక్వైరీస్, ఇన్స్ట్రక్షన్స్, డిసిషన్స్, రికమెండేషన్స్, రెస్పాన్సెస్ టు ద రిక్వెస్ట్. ఇవి ఏం తెలియచేస్తాయంటే ఎక్కువగా మనకు ప్లాన్స్ తెలియచేస్తాయి. అంటే ఒక ఇన్స్టిట్యూషన్ యొక్క ప్లాన్ ఏంటి, అది ఎటువంటి ప్లాన్ చేస్తుంది అనేటువంటి విషయం, షెడ్యూల్ గురించి తెలియచేస్తుంది, ఎంక్వైరీ గురించి తెలియచేస్తుంది, ఇన్స్ట్రక్షన్స్ గురించి, డిసిషన్ గురించి, రికమెండేషన్స్ గురించి తెలియచేస్తుంది అనమాట. అండ్ దే రిసింబుల్ అఫీషియల్ లెటర్స్. ఎక్కువగా ఎలా ఉంటాయంటే ఇవి అఫీషియల్ లెటర్ మాదిరిగానే ఉంటాయి, కానీ పైన మాత్రం మెమో అని చెప్పేసి ఉంటుంది. బట్ డిఫర్ ఇన్ స్టైల్, వాటి స్టైల్లో మాత్రం డిఫరెంట్గా ఉంటుంది, ఫార్మాట్లో డిఫరెంట్ ఉంటుంది, యూసేజ్లో కూడా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది ఒక డిపార్ట్మెంట్ ఉపయోగించవచ్చు, ఒక ఆర్గనైజేషన్ ఉపయోగించవచ్చు. మెమో సర్వ్స్ యాజ్ అ రికార్డ్, ఇది ఒక రికార్డ్ అనమాట, రికార్డ్లో ఉపయోగిస్తారు. అండ్ అకౌంటబిలిటీ కూడా ఇందులో ఉంటుంది. అండ్ గైడ్లైన్స్ ఫర్ రైటింగ్ మెమోస్ ఇంక్లూడ్ 2 మెయిన్ పార్ట్స్, ద హెడ్డింగ్ అండ్ మెసేజ్. ఇందులో 2 పార్ట్స్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్. అవి 2 ఏంటంటే ఒకటి హెడ్డింగ్ ఉంటుంది, ఒకటి మెసేజ్ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ హెడ్డింగ్లో ఏంటంటే మెమో అని చెప్పేసి ఉంటుంది, లేదా మెమోరాండమ్ అని చెప్పేసి ఉంటుంది. రిసిపెంట్స్ నేమ్ ఉంటుంది, అందులో ఎవరికైతే పంపిస్తున్నామో వాళ్ళ పేరు అందులో ఉంటుంది. సెండర్స్ నేమ్ కూడా ఉంటుంది హెడ్డింగ్లో. అండ్ రెఫరెన్స్ నంబర్ కూడా ఉంటుంది, ఇది ఎన్నో మెమో వాళ్ళకి ఇవ్వడం ఆ నెంబర్ కూడా ఉంటుంది, డేట్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. ఇక అడిషనల్ ఇన్ఫర్మేషన్ చూసుకుంటే సీసీ లైన్స్ ఉంటాయి, అంటే కార్బన్ కాపీస్ ఇంకా ఎవరెవరికి పంపించారు ఇటువంటివి అనేటువంటిది కూడా అందులో ఉంటుంది. ఇక తర్వాత ఏంటంటే మెసేజ్ ఈజ్ రిటర్న్ ఇన్ సింగిల్ స్పేస్, ఒకే సింగిల్ స్పేస్లో రాయడం జరుగుతుంది. హెడ్డింగ్ కింద దీన్ని రాస్తారనమాట. ఇక మొత్తం చెప్పడం కంటే నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇగో ఇది చూడండి, ఇది ఈ విధంగా మీకు మెమో ఉంటుందన్నమాట. ఎలా ఉంటుందంటే పైన చూడండి హెడ్డింగ్ ఉంది కదా, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ పేరు ఉంటుంది, మెమోరాండమ్ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టారు. ఆ తర్వాత 2 ఎవరికి, ఇది హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్కి, సిసి ప్రొఫెసర్ నరేంద్రనాథ్ ప్రిన్సిపల్ ఫ్రమ్ కమలా సేత్ లైబ్రేరియన్, డేట్ 13th June 2023. డేట్ ఉంది, ఎవరు పంపించారు ఎవరికి అనేటువంటిది అంతా కూడా ఉంది. 2 ఉంది, ఫ్రమ్ ఉంది. ఇక్కడ సీసీ ఏంటంటే ఇంకా వీళ్ళతో పాటు ఇంకెవరికి పంపించారో అది కూడా ఉందన్నమాట. ఇక్కడ సబ్జెక్ట్ చూడండి, సబ్జెక్ట్ ఒకటే లైన్లో ఉంది, అది కూడా చాలా షార్ట్గా, అక్విజిషన్ ఆఫ్ న్యూ టైటిల్స్ అని చెప్పేసి ఇచ్చారనమాట. ఇక్కడ మొత్తం కూడా బాడీ ఆఫ్ ద మెమోరాండం ఉంది, ఇక్కడ ఫాలోయింగ్ నుంచి ఇక్కడ దాకా అంతా కూడా బాడీ అనమాట. ఇక లాస్ట్కి ఇచ్చారు, ప్లీజ్ సెండ్ ఇన్ యువర్ రికమెండేషన్స్ లేటెస్ట్ బై 20th July 2023. అటాచ్మెంట్ కాపీస్ ఆఫ్ ద క్యాటలాగ్స్, ఇక్కడ లైబ్రరీని బుక్స్ కొనాలి, పలానా వాటికి ఇది అవసరం ఉంది, మీరు మీ సమ్మతిని మాకు తెలియచేయండి అని చెప్పేసి ఇక్కడ అడిగారనమాట. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది రాశారు. దీనికి ప్రిన్సిపల్ యాక్సెప్ట్ చేస్తూ డిపార్ట్మెంట్స్ తీసుకోవాలి పలానా వాటివి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఓకే, ఇది దీనికి సంబంధించి. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి చూడండి, ఇక్కడ నేషనల్ కంప్యూటర్ ప్రైవేట్ లిమిటెడ్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఇది కూడా ఒక మెమోరాండం పంపించింది, ఇంటర్ ఆఫీస్ మెమోరాండం అని. అంటే ఒక ఆఫీస్ నుంచి ఇంకొక ఆఫీస్కి, ఒక బ్రాంచ్ నుంచి ఇంకొక బ్రాంచ్ అనమాట. ఇక్కడ ఇంటర్ ఆఫీస్ మెమోరాండం అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టడం జరిగింది. ఇందులో ఏం చెప్పారో చూద్దాం. 2 ఉంది కదా, ఇక్కడ 2 ఉంది, అంటే సెక్షన్ హెడ్స్ అనమాట. ఫ్రమ్ ఎవరికి, పర్సనల్ మేనేజర్కి పంపించారు. రెఫరెన్స్ కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. అంటే ఇంతకుముందు వాళ్ళు ఏదైనా పెట్టింటే దాన్ని కూడా ఇక్కడ రెఫర్ చేశారు, దాని యొక్క నంబర్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడ రెఫరెన్స్ ఇచ్చారు, తర్వాత ఇక్కడ డేట్ ఇచ్చారు, ఇక్కడ సబ్జెక్ట్ ఇలా ఇచ్చారు. ఏమి ఇచ్చారంటే ట్రైనింగ్ ఆఫ్ ద స్టాఫ్కి సంబంధించి ట్రైనింగ్ ఉంది దాని గురించి అని చెప్పేసి ఇక్కడ మెమోరాండం రాశారు. అంటే మెమోరాండంలో మనం ఇన్స్ట్రక్షన్స్ కూడా రాసుకోవచ్చు అనేటువంటి విషయం మనకు తెలుసు కదా, అది ఇక్కడ చెప్పారనమాట. ఇక్కడ ఇట్ వాస్ డిసైడెడ్ బై ద బోర్డ్ దట్ ఆల్ ద జూనియర్ ఎగ్జిక్యూటివ్ షుడ్ అండర్గో ట్రైనింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ టు ఇంక్రీజ్ ఎఫిషియన్సీ. A training program will be offered
డ్యూరింగ్ ద నెక్స్ట్ మంత్ అని చెప్పేసి ఇక సంథింగ్ ఏదో చెప్పడం జరిగిందనమాట. సో ఇది మెమోరాండం అనేటువంటిది. అంటే కొంత మేము ట్రైనింగ్ ఇస్తున్నాము, ఇంకా జూనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి పలానా చోట అటెండ్ కావాలి అనేటువంటిది ఇక్కడ మెన్షన్ చేశారు. తర్వాత ఇది ఒక ఎక్సర్సైజ్. ఇటువంటి వాటి మీద మెమోరాండం రాయండి అని చెప్పేసి మీకు అడుగుతారు. మీకు ఒక మెమోరాండం రాయండి లేదా మెమో రాయండి అని చెప్పేసి అంటే మీరు ఈ విధంగా ఈ స్టైల్లో రాయాలి. పైన హెడ్డింగ్ ఉండాలి, కింద టు అండ్ ఫ్రమ్, ఎవరికి రాస్తున్నామో ఎవరు రాస్తున్నటువంటిది ఉండాలి, డేట్ ఉండాలి, రెఫరెన్స్ ఉండాలి, సబ్జెక్ట్ ఉండాలి, తర్వాత బాడీ ఆఫ్ ద మెమో ఉండాలి. ఇదంతా కూడా బాడీ ఆఫ్ ద మెమోనే. ఓకేనా? సో ఈ విషయం అంతా కూడా ఇక్కడ రాయాలి. కింద ఎవరైతే రాస్తున్నారో వాళ్ళ పేరు ఇక్కడ రాసి దాన్ని క్లోజ్ చేయాలి. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్దాం, ప్లూరల్ ఎండింగ్. ఇప్పుడు పదాల్లో ఏంటంటే కొన్నిసార్లు చివరిగా రెండు పదాలు వచ్చి ఉంటాయి. ఎలా వచ్చి ఉంటాయి అనేటువంటిది చూద్దాం. ప్లూరల్ ఎండింగ్ ఏంటంటే ఇప్పుడు సింగులర్గా ఉన్నటువంటి ఒక పదము మనం ఇంకొక లెటర్ యాడ్ చేస్తే అది ప్లూరల్ అయిపోతుంది. బస్, బసెస్. ఓకే, ఇలా అనమాట. టాపిక్స్. చూడండి, ఎస్ యాడ్ చేసాం చివరికి, అయిపోయింది. చివరికి ఒక లెటర్ యాడ్ చేయడం వల్ల అది సింగులర్ నుంచి ప్లూరల్కి మారిపోతుంది. సో అలా మారడానికి ఇక్కడ ప్లూరల్ ఎండింగ్ అని చెప్పేసి అంటారు. ఇవేంటో చూద్దాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి మనకు. అవి జనరల్గా ఎటువంటి పదాలతో ఎండ్ అవుతాయంటే ఎస్, జెడ్. యాక్చువల్లీ ఇది ఎస్ జెడ్ అని పలకరాదు. ఎలా పలకాలంటే స్, జ్. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ పాయింటర్ చూడండి. స్, జ్, ష్, జ్, చా, జా. ఇలా పదాలతో ఇక్కడ ప్లూరల్స్ వస్తాయన్నమాట. ఇప్పుడు బస్ ఉందనుకోండి, బస్సెస్, బస్సెస్. ఇక్కడ వాటి సౌండ్ కూడా డిఫరెంట్గా మారిపోతుంది. ఇప్పుడు బస్సు సింగులర్ అయితే బస్ అంటాం అంతే, ఎస్ సౌండ్ వస్తుంది అన్నమాట. ప్లూరల్ అయితే సౌండ్ రాదు, జ్ సౌండ్ వస్తుంది. ఏంటి? బస్సెస్, బస్సెస్ అని చెప్పేసి అనాలి. బసెస్ కాదు, రాంగ్ అది. నెక్స్ట్ రోజ్ ఉంది. రోజ్, జెడ్ సౌండ్. రోజ్ అంటే ROSES కలిపితే అక్కడ మీకు ప్లూరల్ అయిపోతుంది. రోజెస్ అనకూడదు, తప్పు. ఎలా పలకాలి? రోజెస్, రోజెస్. ఓకే, ఇలా పలకాలి. బుష్, బుషెస్. బుషెస్ కాదు, బుషెస్, బుషెస్. దెన్ నెక్స్ట్ గ్యారేజ్, గ్యారేజెస్, నో గ్యారేజెస్. ఇక్కడ చూడండి, జెడ్ వచ్చింది లాస్ట్కి, జా సౌండ్ వచ్చింది, జా. గ్యారేజెస్. నెక్స్ట్ వాచెస్, నో వాచెస్. ఈ సౌండ్ అవ్వాలి, వాచెస్. ఒకటి అన్నప్పుడు వాచ్ అనాలి. వాచెస్ ప్లూరల్లో వాచెస్ అనకూడదు, వాచెస్. అంటే దీనివల్ల ఏంటంటే మీకు కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ కూడా వస్తుంది అనమాట. ద నెక్స్ట్ బ్రిడ్జెస్. ఓకే, ఇది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి. ఇది సింగులర్, ఇది ప్లూరల్. ఇక్కడ రెండు కూడా డిఫరెన్స్ ఇచ్చారు. PTKFT అనమాట. పా, చా, ఖ, ఫ్, చా. ఈ పదాలు కూడా మనకు వస్తూ ఉంటాయి. ఎలా అంటే ఇవి కాన్సనెంట్ సౌండ్స్. ఇవి ఇక్కడ సింగులర్ ఉన్నాయి, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్. ప్లూరల్, వాటి యొక్క ప్రొనౌన్సియేషన్ ఇక్కడ ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ స్టాప్. అయితే చివరి పదం ఏదైతే ఎండ్ అవుతుందో దేనితో అంటే చూపిస్తా ఒకసారి డ్రా చేసి. చివరిగా ఒక పదం చివరిగా ఎప్పుడైతే PTKFT వీటితో ఎండ్ అవుతుందో ఆ చివరన మనం ఎస్ యాడ్ చేస్తే అది ఎస్గానే పలకాలి, జెడ్గా పలకూడదు. ఓకేనా? మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టు ఏంటంటే ఎప్పుడైతే ఈ పదాలతో కలిసి వస్తాయో అప్పుడు దాన్ని మనం జెడ్గా పలకాలి. ఈ పదాలతో ఎండ్ అయితే అది జెడ్గా పలకాలి. అలా కాకుండా ఇలా వచ్చేస్తే అప్పుడు మనం ఎస్గా పలకాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎలా పలుకుతాం చూద్దాం. సింగులర్ స్టాప్ అని ఉంది. స్టాప్ అంటే ఇక్కడ పి ఉంది చూడండి, ఇక్కడ పి. ఓకే, కాబట్టి ఇప్పుడు స్టాప్స్ అనాలి, స్టాప్స్ అనకూడదు. స్టాప్. మళ్ళీ ప్లూరల్ ఏంటి? స్టాప్స్, ఎస్ఏ ఉంది. ఆ తర్వాత క్యాట్స్. నెక్స్ట్ పార్క్స్, చీఫ్స్, బెర్త్స్. ఓకే, ఇలా వస్తాయి. అయితే ఇంకా కొన్ని చూడండి, ఇంకా కాన్సనెంట్ క్లస్టర్స్ ఎలా ఉన్నాయంటే కాన్సనెంట్స్ జెడ్ వస్తాయి కొన్ని చోట్ల. ఓకే, జెడ్ వస్తాయి. ఎలా అంటే బ్యాగ్,
బ్యాగ్స్, బ్యాగ్స్ కాదు బ్యాగ్స్. టబ్, టబ్స్. బర్డ్, బర్డ్స్. ఎస్ఏ జెడ్గా పలుకుతాం, బర్డ్స్. నెక్స్ట్ స్టాల్, స్టాల్స్. సాంగ్, సాంగ్స్. డోవ్, డోవ్స్. ప్లే, ప్లేస్. టాయ్, టాయ్స్. కార్, కార్స్, కార్స్. కార్స్ నాట్. పీ, పీస్. ఫ్లై, ఫ్లైస్. ఇలా ఉన్నాయి వీటి పదాలు. నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్. ఫ్రేజల్ వర్బ్స్ అంటే చూద్దాం. ఫ్రేజల్ వర్బ్ అంటే చాలా సింపుల్గా చెప్తాను. ఒక వర్బ్ దాంతోపాటు ఒక ప్రిపోజిషన్ రెండు యాడ్ అయ్యి వస్తే దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్ అని అంటాం. ఎలా వస్తాయి చూద్దాం. ఇక్కడ చూడండి, ఒక వర్బ్, ఒక అడ్వర్బ్. ఒక వర్బ్, ఒక ప్రిపోజిషన్. ఒక వర్బ్, ఒక అడ్వర్బ్. ఇలా ఉంటాయి. ఇక్కడ మ్యాక్సిమం ఒక వర్బ్ అడ్వర్బ్తో చూసుకుంటే ఇది ఒక ఫామ్ అనమాట. టర్న్ డౌన్. టర్న్ అనేటువంటిది వర్బ్, డౌన్ అనేటువంటిది అడ్వర్బ్. టర్న్ డౌన్ దీని మీనింగ్ ఏంటంటే టు డినై, టు రిఫ్యూజ్ అని చెప్పేసి. అంటే ఒక వర్బ్ వచ్చి ఒక ప్రిపోజిషన్ అయినా రావచ్చు, ఒక అడ్వర్బ్ అయినా రావచ్చు దాని తర్వాత. అలా వచ్చిందని మనం ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ అని అంటారు. జనరల్గా ఫ్రేజల్ వర్బ్ అంటే చాలామంది వర్బ్ ప్రిపోజిషన్ అనుకుంటారు, కొన్నిసార్లు అడ్వర్బ్ కూడా వస్తుంది. ఇలా అడ్వర్బ్ వచ్చినప్పుడు కూడా దాన్ని మనం ఫ్రేజల్ వర్బ్గానే ట్రీట్ చేయాలి. ఎలా ఏంటనేటువంటి చూద్దాం. జనరల్గా మనకు తెలిసినటువంటిది ఈ 3 రకాలు. అంటే ఒకటి ఫస్ట్ ఇక్కడ మీకు అండర్లైన్ చేసి చూపిస్తాను. ఒకటేమో వర్బు అడ్వర్బ్, ఒకటేమో వర్బు ప్రిపోజిషను, ఆ తర్వాత ప్రిపోజిషన్, ఆ తర్వాత వర్బు అడ్వర్బ్ తర్వాత ప్రిపోజిషన్. 3 రకాలు అనమాట. ఈ 3 రకాల ఉన్నటువంటి వాటిని మనం ఫ్రేజల్ వర్బ్స్ అంటాం. మళ్ళీ ఇది మాట్లాడేటప్పుడు దీని యొక్క మీనింగ్ ఎలా వస్తుందంటే కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. ది గివ్ ఏ సపరేట్ మీనింగ్, స్పెషల్ మీనింగ్ కూడా అనొచ్చు అలా అనమాట. ఇప్పుడు చూడండి, టర్న్ డౌన్ ఉంది. ఈ టర్న్ డౌన్ అనేటువంటిది దీని యొక్క మీనింగ్ ఏంటంటే టర్న్ డౌన్ అంటే కిందికి తిప్పు అని చెప్పేసి జనరల్గా మనం అనుకుంటే, అలా అనుకోకూడదు. ఎలా దీని మీనింగ్ అంటే టర్న్ డౌన్ అంటే తిరస్కరించడం. ఓకే, క్యారీ ఆన్ అంటారు. క్యారీ ఆన్, ఆన్ అనేటువంటిది ప్రిపోజిషన్, క్యారీ ఈజ్ ఎ వర్బ్. క్యారీ ఆన్ అంటే కంటిన్యూ చేయని చెప్పేసి. ఓకే, పుట్ అప్, పుట్ అప్. ఓకే, పుట్ వర్బ్ అనమాట, అప్ ప్రిపోజిషన్. దెన్ నెక్స్ట్ ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే టు టాలరేట్ అని చెప్పేసి. ఇంకా కొన్ని ఇచ్చాడు ఇక్కడ, కట్ ఆఫ్, కట్ ఆఫ్, కట్ ఇంటూ, కట్ అవుట్, కట్ త్రూ, కట్ అప్. ఇవన్నీ కూడా ఫ్రేజల్ వర్బ్స్ అనమాట. సో ఇలాంటి వాటిని మనం అంటారు. దీని యొక్క మీనింగ్ మనం డిఫరెంట్గా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు వీటి యొక్క ఒరిజినల్ మీనింగ్కి ఇక్కడ వచ్చినటువంటి మీనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు టర్న్ అనేటువంటిది విడిగా అర్థం చేసుకుంటే అది తిప్పడం అని చెప్పేసి, అదే టర్న్ డౌన్ అని 2 కలిసి వచ్చాయనుకోండి, అప్పుడు దాని మీనింగ్ మారిపోతుంది. ఓకేనా, అది ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు, వాటి గురించి చూద్దాం. ఇక్కడ షీ ర్యాన్ అవుట్ టు ప్లే. షీ ర్యాన్ అవుట్ టు ప్లే అంటే ఆమె బయటికి ఎక్కడికి వెళ్ళిపోయింది. ర్యాన్ అవుట్ యూజ్డ్ ఇన్ లిటరల్ సెన్స్, వర్బ్ ప్లస్ అడ్వర్బ్. షీ ర్యాన్ అవుట్ ఆఫ్ షుగర్, నాట్ హ్యావ్ ఇనఫ్ సంథింగ్ అని చెప్పేసి దీని మీనింగ్. షీ ర్యాన్ అవుట్ అంటే ఇక్కడ షీ ర్యాన్ అవుట్ టు ప్లే అంటే ఆమె ఆడడానికి వెళ్ళింది. షీ ర్యాన్ అవుట్ ఆఫ్ షుగర్, అవుట్ ఆఫ్ షుగర్ అంటే ఆమె దగ్గర షుగర్ లేదు అని చెప్పేసి. షీ ర్యాన్ అవుట్ ఆఫ్ షుగర్. బైక్ ఈజ్ ర్యాన్ అవుట్ ఆఫ్ పెట్రోల్. అవుట్ ఆఫ్ పెట్రోల్ అంటే పెట్రోల్ లేకుండానే నడిపామని చెప్పేసి. ఓకే, షీ కేమ్ ఇన్ టు ద రూమ్, షీ కేమ్ ఇన్ టు సమ్ మనీ రీసెంట్లీ. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వర్బ్ ప్లస్ ప్రిపోజిషన్ ఉంది పైన దాంట్లో. షీ కేమ్ ఇన్ టు ద రూమ్ అంటే రూమ్లోకి వచ్చింది ఆమె. షీ కేమ్ ఇన్ టు సమ్ మనీ రీసెంట్లీ, ఆమె రీసెంట్గానే కొంత డబ్బు సంపాదించింది, ఆమెకు రీసెంట్గానే ధనికురాలు అయింది అని చెప్పేసి దీని మీనింగ్. ఓకే, నెక్స్ట్ పదం చూద్దాం. ఇక్కడ అన్నీ కూడా ఒక లిస్ట్ ఇచ్చారనమాట. ఏ ప్రిపోజిషన్స్ ఏంటి అనేటువంటిది మొత్తం కూడా ఇచ్చారు. వీటిని నేను చెప్తాను, ఎందుకంటే ప్రిపోజిషన్స్ చాలా ఉన్నాయి. మీరు గుర్తుపట్టాలి, ఎలా గుర్తుపట్టాలి ఏంటనేటువంటి వాటికి జస్ట్ ఒక ఐడియా మీకు ఇచ్చాను. సో ఇక్కడ టెక్స్ట్ బుక్లో ఉన్నటివి నేను ఇక్కడ ఇచ్చాను. ఒకసారి మీరు వీటి యొక్క అర్థం తెలుసుకోండి.
ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఆస్క్ ఫర్ అంటే టు వాంట్, బ్లో ఓవర్ టు ఎండ్, బ్రేక్ డౌన్ టు స్టాప్ ఆపరేటింగ్. బ్రేక్ డౌన్ అంటే స్టాప్, ఏదైనా జరిగేటువంటి దాన్ని స్టాప్ చేసేయడం. ఇంకా వేరే వేరే మీనింగ్స్ కూడా ఇచ్చాడు, నేను కొన్ని చెప్తాను. బ్రేక్ ఇన్ టు ఎంటర్ బై ఫోర్స్. బ్రేక్ ఇన్ అంటే బలవంతంగా లోపలికి రావడం. హీ బ్రోక్ ఇన్ టు ద ఆఫీస్ అని చెప్పేసి అంటే బలవంతంగా ఇంట్లోకి చొరపడ్డాడు. బ్రింగ్ అబౌట్ టు మేక్ సంథింగ్ హ్యాపెన్. కాల్ ఆఫ్, క్యాన్సిల్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయటం. ఓకే, ది గవర్నమెంట్ కాల్డ్ ఆఫ్ ద మీటింగ్ అంటే మీటింగ్ క్యాన్సిల్ చేసిందని చెప్పేసి. క్యాచ్ అప్ టు రీచ్ ద సేమ్ స్టాండర్డ్ యాజ్ అదర్స్. టు టాక్ టు సమ్వన్ వన్ హ్యాస్ నాట్ మెట్ ఫర్ సమ్ టైమ్ అని. డూ వితౌట్, టు మేనేజ్ వితౌట్ అని. డ్రెస్అప్ అంటే టు వియర్ ఆర్ మేక్ సమ్వన్ వియర్ స్పెషల్ క్లోత్స్ అని. ఫాల్ అవుట్ అంటే టు హ్యావ్ ఏ క్వారల్ అండ్ స్టాప్ బీయింగ్ ఫ్రెండ్స్. గెట్ ఓవర్, టు ఫీల్ బెటర్ ఆఫ్టర్ ఎ ఇల్నెస్. గివ్ ఇన్, లుక్ ఆన్. సో ఇవి పదాలు ఇక్కడ ఉన్నాయన్నమాట. సో వాటి యొక్క మీనింగ్స్ మీరు ఒకసారి పాజ్ చేసి చూసుకోండి. ఇవి మీకు ప్రాక్టీస్ చేయడానికి ఇక్కడ ఇచ్చాను. బ్లాంక్స్ ఎగ్జామినేషన్లో మీకు ఏ విధంగా ఇస్తారంటే ఏంటనేటువంటిది ఇక్కడ చూపించాను అనమాట. ఇది ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇవన్నీ కూడా నీట్గా మీరు స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. వీటిని ప్రాక్టీస్ చేయండి, వీటినే ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ఇవి ఒరిజినల్ టెక్స్ట్ నుంచి తీసుకున్నా కాబట్టి మ్యాక్సిమం చాలాసార్లు 70% టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటివే ఇస్తారు. ఏదైనా జరిగితే బయట నుంచి ఇస్తారు అంతే, కానీ వర్డ్స్ కూడా సేమ్ ఇలాగే ఇచ్చింటారు. లాస్ట్ టైం కూడా కొన్ని చోట్ల నేను చూసాను, సేమ్ టెక్స్ట్ బుక్లోకి వెళ్ళి ఇచ్చారు. కాబట్టి మీరు వీటిని నెగ్లెక్ట్ చేయకండి. మరొకసారి స్క్రీన్ పైనుంచి కిందికి చూపిస్తాను, అంతా స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇదొక స్క్రీన్ షాట్, ఇదొక స్క్రీన్ షాట్, ఆ తర్వాత ఇదొకటి. సో ఇది పెట్టుకొని బాగా ప్రాక్టీస్ చేయండి. మీనింగ్స్ తెలియకపోతే నెట్లో వెతకండి, ప్రాక్టీస్ చేయండి మంచిగా. ఓకే, నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ప్రిసీస్ రైటింగ్ ఉంది. ప్రిసీస్ రైటింగ్ అంటే ఏంటి? ప్రిసీస్ రైటింగ్ అంటే జనరల్గా లెంతీగా ఉన్నటువంటి ఒక టాపిక్ని మనం షార్ట్గా కంప్రెస్ చేయటం, చిన్నగా చేసి చెప్పడాన్ని ప్రిసీస్ రైటింగ్ అని చెప్పేసి అంటారు. ఏ ప్రిసీస్ ఈజ్ ఏ షార్టెండ్ వెర్షన్ ఆఫ్ ఏ లెటర్, ఏ ప్యాసేజ్, ఏ రిపోర్ట్, an article, a chapter, a book written in one's own words. ఒక పెద్ద చాప్టర్ని తీసుకొని మన ఓన్ వర్డ్స్లో షార్ట్ చేసి రాసుకోవటమే ప్రెసీస్ రైటింగ్ అంటారు. ది స్కిల్ ఆఫ్ ప్రెసీస్ రైటింగ్ ఈజ్ వెరీ యూస్ఫుల్ ఇన్ బోత్ అకాడమిక్ అండ్ వర్క్ రిలేటెడ్ సిచ్యువేషన్స్. A reader can quickly go over the main points of a piece of writing without having to invest time in reading the entire textbook. మొత్తం టెక్స్ట్ బుక్ చదవకుండా జస్ట్ దాంట్లో యొక్క సమాచారాన్ని మనం తెలుసుకొని రాయటం అనమాట. అంటే మొత్తం మళ్ళీ ఎగ్జాంపుల్స్, స్టాటిస్టికల్ డేటా, టేబుల్స్ అవన్నీ యూజ్ చేయకుండా మనము టెక్స్ట్ బుక్ని చదివి మన ఓన్ భాషలో రాసుకోవడమే ప్రిసీస్ అని చెప్పేసి అంటారు ఇక్కడ. ఓకే, దీనికి మరి సమ్మరీ కూడా అలాంటిదే కదా అని మీరు అనుకోవచ్చు, కానీ కొంత స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. ఏముంటుంది, ఎలా రాయాలి అని చెప్పిన తర్వాత మీకు డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ప్రిసీస్ రైటింగ్ని ఎలా రాస్తారు అంటే రాసేటప్పుడు కొన్ని స్టెప్స్ ఉన్నాయన్నమాట. స్టార్ట్ విత్ ఏ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ ద టెక్స్ట్. బాగా చదివిన తర్వాతే మనం దాన్ని రాయడం స్టార్ట్ చేయాలి. ఐడెంటిఫై ద సబ్జెక్ట్ ఆఫ్ ద ప్యాసేజ్. ఆ ప్యాసేజ్లో ఏంటి సబ్జెక్టు, ఎవరు మాట్లాడుతున్నారు, ఏంటి అనేటువంటిది మనం చెప్పాలి. మెయిన్ పాయింట్స్ తీసుకోవాలి, సబ్ పాయింట్స్ తీసుకోవాలి. ఆ తర్వాత ముందు అదంతా తెలుసుకున్న తర్వాత ఒకసారి చదివిన తర్వాత ఒక డ్రాఫ్ట్ రాసుకోవాలి, రఫ్గా రాసుకోవాలి. డూ నాట్ యాడ్ ఎనీ డీటెయిల్. ఎక్కువగా దేని గురించి కూడా మనం డీటెయిల్ చెప్పరాదు, అంతా కూడా బ్రీఫ్గానే చెప్పాలి. ఓకే, అండ్ కామెంట్ నాట్ ఫౌండ్ ఇన్ ఒరిజినల్. ఏదైతే ఒరిజినల్లో లేదో అది మనం ఇక్కడ రాయకూడదు, ఫ్యాక్చువల్గానే రాయాలి. అండ్ సేమ్ టోన్ యాజ్ అ ఒరిజినల్ టోన్ ఎలా ఉంటుందో అలాగే మనం ప్రిసీస్ రైటింగ్లో రాయాలి. అండ్ కట్అవుట్ రిపిటేషన్స్. ఏది కూడా రిపీట్గా చేయరాదు, ప్రతిదీ కూడా ఒకసారి వాడిన తర్వాత మళ్ళీ వాడకూడదు. ఒమిట్ మైనర్ డీటెయిల్స్. చిన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేయాలి, ఒమిట్ చేసేయాలి. ఒమిట్ ఎగ్జాంపుల్స్ తీసేయాలి. అలాగే డైరెక్ట్ స్పీచెస్ కూడా ఇందులో వాడకూడదు, కొటేషన్స్ కూడా వాడకూడదు, టేబుల్స్, డయాగ్రామ్స్ ఏవి కూడా వాడరాదు. అండ్ ఎటువంటి వేరే లాంగ్వేజ్ స్లాంగ్స్, కొలాక్వియల్స్ ఇవన్నీ ఎక్స్ప్రెషన్స్ దీంట్లో వాడకూడదు. షార్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి, సూటిగా మాట్లాడు, సుత్తి లేకుండా అన్నట్టుగా ఉండాలన్నమాట. ఓకే, గెట్ యువర్ ప్రిసీస్ యాజ్ అ సూటబుల్ హెడ్డింగ్. ఒక సూటబుల్ ప్రిసీస్ రైటింగ్ కావాల్సినటువంటి ఒక హెడ్డింగ్ కూడా పెట్టండి అని చెప్పేసి అంటున్నారు. ఇలా అనమాట. ఇది ప్రిసీస్కి సంబంధించింది.
ఇక రాయాల్సినటువంటి విషయాలు ఇవి అనమాట. షార్ట్గా చేసి రాయడమే. ఇది ప్రిసిస్ రైటింగ్ అంటే సింపుల్ చూడండి, పెద్దగా ఉన్నటువంటి సమాచారాన్ని సింపుల్గా చిన్నగా చేసి రాయటం అంతే. ఓకే, మీకు ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చారనుకోండి ఎగ్జామ్లో, చిన్నగా చేసి రాయాలి. అలా ఇవ్వకపోవచ్చు. ఏం చెప్తారంటే ఎలా రాస్తారో స్టెప్స్ రాయండి, ప్రిసిస్ రైటింగ్ని ఎలా రాస్తారు, అందులో ఇన్వాల్వ్ అయ్యేటువంటి స్టెప్స్ ఏంటి అని చెప్పేసి అంటారు. ఇక్కడ స్టెప్స్ కంటే మొత్తం ఎటువంటి విధానాలు మనం ఫాలో అవ్వాలి అని చెప్పేసి అడుగుతారు. కాబట్టి ఇవన్నీ కూడా మీరు రాయాలి. ఇందులో నేను ఏవైతే బ్లూ కలర్లో ఇక్కడ చూపిస్తున్నానో ఇవి మెయిన్గా ఉంటాయి. ఒక కేర్ఫుల్ మొత్తం బుక్ చదివిన తర్వాత రాయాలి. ఏదైతే అనవసరమైన ఉన్నాయో వాటిని తీసేయాలి. ఇవి ఇంగ్లీష్లో ఇక్కడ హెడ్డింగ్స్ ఇచ్చాను. ఈ బ్లూ కలర్లో ఉన్నటువంటి హెడ్డింగ్సే నోట్ చేసుకోండి మీరు చాలు. వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ దీనికి సంబంధించి ప్రశ్న వచ్చిందనుకోండి, అవే విషయాలు రాసి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయండి. ఓకేనా? ఇక్కడికే వీడియో లెంత్ ఎక్కువైంది. మిగిలినటువంటి టాపిక్స్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఓకే, ఈ సిరీస్ ఎలా ఉంది ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో రాయండి. మీకు నెక్స్ట్ టాపిక్ ఏది కావాలో కూడా మీరు కామెంట్ సెక్షన్లో రాసి నాకు పెట్టండి. నేను వాటికి చేసి పెడతాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ లైక్, సబ్స్క్రైబ్ కూడా ఎందుకు చెప్తున్నానంటే చేసుకుంటే మీకే ప్రయోజనం ఉంది కాబట్టి. నేను పెట్టే ప్రతి లెసన్ యొక్క అప్డేట్ మీకు వస్తుంది. మీ డౌట్స్ నన్ను అడగొచ్చు. ప్రతి విషయం కూడా మీకు తొందరగా అప్డేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్.